ఏఐవిఈ ఎగ్జామ్ గురించి చెప్తా. సింపుల్. నాకైతే 4 days పట్టింది. కొద్దిమంది అయితే 3 attempts కూడా రాశారు. ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనేది ఒకటి ఆలోచించినప్పుడు మెయిన్ రీజన్ ఇంగ్లీష్. వాళ్ళకి పాపం అర్థం చేసుకోవడం రాదు క్వశ్చన్స్ చదివి. అలాగని వాళ్ళు తెలుగులోనూ క్వశ్చన్ పేపర్ పెట్టట్లేదు. తెలుగులో క్వశ్చన్ పేపర్ పెడితే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ తెలుగులోనూ వచ్చుద్ది, ఇంగ్లీష్లోనూ వచ్చుద్ది. దానివల్ల మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతారు. ఆ పదాలు ఎక్కడున్నాయి అనేది బేర్ యాక్ట్స్లో త్వరగా బుక్ తీసి చదవగలుగుతారు. నేనేం చెప్తా అన్నానంటే సింపుల్. బేర్ యాక్ట్స్ని ఫస్ట్ ఇండెక్స్ చదవండి. ఒక 4 రోజులు టైం పడుతుంది. ఇండెక్స్లు చదివితే ఏ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. బేర్ యాక్ట్స్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ సుమారుగా 56 క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 44 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. లైక్ మనకి కేస్ లాస్ వస్తాయి, డిఫరెంట్ డాక్ట్రిన్స్ వస్తాయి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మాత్రమే. సో 56 మార్కులు మీ చేతుల్లో ఉన్నాయి. ఎన్ని బుక్స్ లో నుంచి? సుమారుగా 22 బుక్స్ లో నుంచి 56 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఫ్యామిలీ లా అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దీంట్లో ఇంకొన్ని బుక్స్ కూడా కలిసి ఉంటాయి. మొత్తంగా నువ్వు చూసినప్పుడు 28 బుక్స్. ఇండెక్స్లు నువ్వు చదివేదానికి ఎంత టైం అయితే పడుతుందో అది మాత్రమే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. నువ్వు బుక్ మొత్తం చదవక్కర్లేదు, కేవలం ఇండెక్స్లు మాత్రమే చదువు. ఏ సెక్షను ఎక్కడుంది అనేది వెతుక్కుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏ బుక్ లో నుంచి వచ్చి ఉంటుంది, ఏ సెక్షన్ ఎక్కడుంది అనేది ఇండెక్స్ లో చూస్తావు. ఫాస్ట్ గా వెళ్ళి ఆ పేజ్ నెంబర్ తీస్తావు. తీసిన తర్వాత ఆ సెక్షన్ లో పర్టికులర్ గా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న వర్డ్ ఏదైనా మ్యాచ్ అవుతుందా అక్కడ అనేది చూస్తావు. లేదంటే కాంటెక్స్ట్ మ్యాచ్ అవుతుందా అనేది చూస్తావు. అంటే ఆ సెక్షన్ అరెస్ట్ గురించా లేకపోతే ఫైన్ గురించా ఇట్లా అడిగినప్పుడు ఆ సెక్షన్ పర్టికులర్ గా అక్కడ అరెస్ట్ గురించి డీల్ చేస్తుందా లేదా అనేది నువ్వు జస్ట్ చూసి అక్కడ అది అరెస్ట్ అని పెట్టేస్తావు, అంతే. రుద్దుతావు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కువ మంది పాపం పేపర్స్ ఇన్వాలిడ్ అవుతా ఉన్నాయి. ఇన్వాలిడ్ అయ్యేదానికి మెయిన్ రీజను వాళ్ళు ఏం లేదు, సరిగా